సో ఎమాన్యుయల్ ఏం చేస్తున్నారు? సో బిగ్ బాస్ తర్వాత ఎమాన్యుయల్ ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్. బట్ బిగ్ బాస్ తర్వాత అనే కన్నా బిగ్ బాస్ 9 సీజన్ 9 అనేసరికి గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమాన్యుయల్. సో ఫిక్స్ అయిపోయింది, బిగ్ బాస్ రన్ అయ్యింది, ఇంత రేటింగ్ వచ్చిందంటే అది ఎమాన్యుయల్ వల్లే. డ్యామ్ షూర్గా చెప్పేస్తాను. ఎందుకంటే తను ఆడే టాస్క్లు కావచ్చు, తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన కామెడీ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యాయి అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఒక 2-3 వీక్స్ బిగ్ బాస్ మీద పెద్ద అంత బజ్ రాలేదు సీరియస్లీ. సో అస్సలు ఏంటి బజ్ క్రియేట్ అవ్వడం, ఏంది అలా ఉంది, కామనర్లు అన్నారు, 2 హౌస్లు పెట్టారు, ఏదో క్లమ్జీగా అనిపించింది. బట్ ఆ టైంలో కూడా సమయం దొరికితే దొరికిన టైంను కూడా వినియోగించుకుంటూ కంటెంట్ క్రియేట్ చేశాడు మనోడు. సో ఎక్కడ కంటెంట్ దొరుకుతుందా అని వెయిట్ చేశాడు అనమాట. ప్రతి క్షణం కంటెంటే. సో ఆడియన్స్కి ఏదైనా బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలని. బట్ టాస్కుల పరంగా చూసుకుంటే ఒక కమెడియన్, ఒక కామెడీ చేసే వ్యక్తి సో టాస్కులు ఆడగలరా? సో ఎందుకంటే ఆయన కొంచెం చెబ్బీగా ఉన్నాడు, సో ఇంత పట్టుండేది, టాస్క్లు ఎలా ఆడతాడు ఏంటని. సో 100% అనమాట. సో ఎఫెక్ట్ పెట్టి ప్రతి టాస్క్ ప్రతి టాస్క్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే తను ఆడిన ప్రతి టాస్క్ విన్నే. సో ఏ టాస్క్ కూడా ఇంక ఇది ఆడాము, ఇది ఆడలేదు, అది గెలిచాడని లేదు. ప్రతిది బ్రెయిన్ గేమ్ అయితే దుమ్ము లేపాడు మనవాడు. అసలు ఫిజికల్ టాస్క్ కావచ్చు, బ్రెయిన్ గేమ్ కావచ్చు, ఏదైనా అసలు 100% పెట్టేసాడు అనమాట. సో మనోడు చూసుకుంటే బిగ్ బాస్కి ముందు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. సో ఒక ఛాన్స్ కోసం చాలా కష్టపడ్డాడు అనమాట, ఒక ఆపర్చునిటీస్ కోసం. సో మనోడు కొంచెం కలర్ బ్లాక్గా ఉండడం వల్ల చాలామంది రిజెక్టెడ్ చేశారు. సో నీకు యాక్టింగ్ ఏంట్రా అన్నారు. అలాంటి వాళ్ళందరికి కూడా నువ్వెంత అనే వాళ్ళకి చూపిస్తా అనేటట్లు చూపించాడు అనమాట. ఈరోజు బిగ్ బాస్ అనే అంత పెద్ద ప్లాట్ఫామ్లో తినే బెస్ట్ కంటెస్టెంట్, తిని లేకపోతే బిగ్ బాస్ 9 షోనే లేదు అనే వరకు తెచ్చుకున్నాడు తెలుసా. ఖచ్చితంగా మనోడు చేసే హార్డ్ వర్క్ మనకి ఆ ప్రోమోలో కూడా చూపించారు. ఫస్ట్ తను కష్టపడుతున్న స్ట్రగుల్స్ కావచ్చు, అది కావచ్చు. అండ్ తనకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. సో తన బ్రదర్ అయితే రీసెంట్గా తను కూడా ఆర్టిస్టే, చాలా సినిమాలు ట్రై చేస్తున్నాడు, ఎంతగానో ట్రై చేస్తున్న సక్సెస్ అని రావట్లేదు. బట్ సో రీసెంట్గా మా ఇంటి బంగారం అనే మూవీలో మంచి క్యారెక్టర్ పడింది సమంత గారితో కాంబినేషన్లో అవన్నీ. సో దాంతో మనోడికి మంచి కాల్స్ వచ్చాయి. సో బెస్ట్ మూవీస్ వస్తున్నాయి. సో చూసుకుంటే ఇంకా మనోడికి తిరగలేదు, ఇంకా హ్యాపీగా ఆర్టిస్ట్గా కొనసాగిపోతాడు. ఎందుకంటే యాక్టింగ్ కూడా మంచిగా చూపించాడు అనమాట. సో మనకు ఆ పుష్ప రేంజ్ ఎలా ఉంటాయో మనోడు వచ్చే ఎలివేషన్స్ కావచ్చు, దిగేవి కావచ్చు, ఇవన్నీ చాలా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ సమంత గారితో ఒక చిన్న ఫైట్ కూడా చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. తను రిలేటెడ్గానే స్టోరీ మొత్తం వెళ్ళింది అనమాట. సో అంత మంచి క్యారెక్టర్ పడడం నిజంగా అదృష్టం ఆ అబ్బాయికి. సో అంటే ఎమాన్యుయల్ ప్రతిసారి అంటాడు మా బ్రదర్కి ఒక మంచి బ్రేక్ కావాలి, మంచిగా ఉండాలి అని. సో ఇప్పుడు మంచి బ్రేక్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే తను ఎమాన్యుయల్ పేరు చెప్పుకుంటూ ఎక్కడో దగ్గర ఏదో ఒక షోలో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో సినిమాలో చేసుకోవచ్చు. కానీ తనకు ఓన్గా ఎదగాలి, ఓన్ ఐడెంటిఫై కావాలి, తనకు ఓన్ రికగ్నిషన్ కావాలని కష్టపడ్డాడు. అలాగే ఈరోజు మంచి సినిమా అయితే వచ్చింది, మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది, మంచి సక్సెస్ కూడా వచ్చింది. సో దెన్ మనోడు ఎమాన్యుయల్ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ అంతా రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటాడు. చాలా అంటే సో ప్రతి ఒక్కరితో జెన్యున్గా ఉంటాడు. సో ఎంత బాగా కనెక్ట్ అవుతాడంటే ప్రతి ఒక్కరిని వామ్ వెల్కమ్ చేస్తూ చాలా ఫన్గా మాట్లాడతాడు. అతను ఒక షోలో ఉన్నాడంటే అంటే నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, ఒక షో ఏదైనా జరుగుతుందంటే కుక్ విత్ జాతిరత్నాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక షో జరుగుతుందంటే షో చుట్టూ తన ఆరా ఉంటుంది అనమాట. తను క్రియేట్ చేసుకుంటాడు, ఫన్ జనరేట్ చేస్తాడు. షూట్ టైం అవుతున్నప్పుడైనా, షూట్ అవ్వని టైంలో అయినా క్రియేట్ చేసుకుంటాడు. సో తర్వాత మనకు బిగ్ బాస్లో చూసుకుంటే తనూజ, ఎమాన్యుయల్ వీళ్ళిద్దరు బాండింగ్ అయితే ఎంత బాగా అనిపించింది తెలుసా, ఎంత క్యూట్గా అనిపించింది. తను ఆడే పంచులు కావచ్చు, తను వేసే డైలాగ్స్ కావచ్చు. సో అంటే తను కూడా అంతే చాలా క్యూట్గా ఉంటుంది కదా తనూజ. వీళ్ళిద్దరి మధ్యన అంటే టామ్ అండ్ జెర్రీ అనుకోవచ్చు వీళ్ళిద్దరిని. ఎందుకంటే స్టార్టింగ్ నుండి వాళ్ళు సీరియల్స్లో, షోస్లో చాలా దగ్గరలో కలిసి ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ షో కూడా వాళ్ళకి ఏం పెద్ద షోలా అనిపించలేదు, సరదాగా ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారో అదే చేశారు. సో ఎక్కడ లైన్ క్రాస్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎమాన్యుయల్ ఎన్నిసార్లు ఫన్ చేసినా ఎక్కడ లైన్ క్రాస్ అవ్వలేదు అనమాట. అరే ఈ లైన్ క్రాస్ అయితే ఆడియన్స్కి ఎలా వెళ్తుంది అనేది అలాంటిది ఎక్కడ వాడలేదనమాట. చాలా పద్ధతిగా జెన్యున్గా వెళ్ళాడు లాస్ట్ వరకు కూడా. అసలు ఎంతమంది టాస్క్ తను ఓడించుదామని చూసినా అసలు అతను పెట్టే 100% ఎఫెక్ట్ ఉన్నది చూసారా, అది మాత్రం పీక్స్ లెవెల్ అనమాట. సో అందుకే ఈ సీజన్ 9 సీజన్ అయితే ఆ అబ్బాయి విన్ అవుతాడని డ్యామ్ షూర్గా చెప్పారు.
బయట సోషల్ మీడియాలో కూడా ఎమాన్యుల్ విన్నాను. బట్ లాస్ట్ 3-4 వీక్స్ ఏం జరిగిందో తెలియదు. మొత్తం డిఫరెంట్ అయిపోయి చేంజ్ ఓవర్ వచ్చేసింది. ఓటింగ్ మారిపోయింది. ఓట్ బ్యాంకింగ్ మారిపోయింది. ఎమాన్యుల్ అనే వ్యక్తిని మళ్ళీ అసలు బిగ్ బాస్ షోకి ఇంకొక కమెడియన్ రావాలంటే ఆలోచించుకునే స్టేజ్కి వెళ్ళిపోయిందంట. ఎందుకు అంతవరకు వెళ్ళిందంటే చెప్తా. జనరల్గా విన్నర్ అవ్వాల్సిన క్వాలిటీ ఉన్న వ్యక్తి మహా అయితే రన్నర్ అవుతారు, లేదంటే థర్డ్ ప్లేస్ అవుతారు. మరీ థర్డ్ ప్లేస్లో కూడా లేకుండా చేసినారంటే సో తను చాలా డిసప్పాయింట్ అయ్యాడు. యాక్చువల్లీ బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఎవరితో మాట్లాడలేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా అని అన్నారు. సో ఎక్కడ మాట్లాడుకోలేదు, ఏ షోలో కూడా కొన్ని రోజులు కనిపించలేదు. మళ్ళీ అంటే ఎక్కడ పడ్డానో అక్కడే లెగాలి అన్నట్టు మళ్ళీ అక్కడే మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేశాడు. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ షూట్లు, సిరీస్, సీరియల్తో మామూలుగా లేదు. అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు కొన్ని సినిమాలు చేశాడు. సో బిగ్ బాస్లో ఉన్నప్పుడు, బిగ్ బాస్ తర్వాత కూడా అవి రిలీజ్ అయ్యాయి అన్నమాట. మనోడి క్యారెక్టరైజేషన్ మీకు తెలిసిందే, చాలా అంటే చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు. సో అంతే ఫన్తో వస్తున్నాయి తన సినిమాలు కావచ్చు అవన్నీ కూడా. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటున్నాడు. సో బ్యాక్ టు బ్యాక్ సిరీస్ చేసుకుంటున్నాడు. సో ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షోలకి తన ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఏ షోలో అయినా ఎమాన్యుల్ ఉన్నాడంటే అక్కడ కంటెంట్ క్రియేట్ చేసేస్తాడు. సో తనకు కూడా అంటే సిగ్గు మొహమాటం అని లేదు. నేను బిగ్ బాస్ నుండి వచ్చాను, నేను స్టైలిష్గా ఉంటాను, నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయను. మొన్న రీసెంట్గా ఒకటి చూసా, బాబు మోహన్ గారు పాత రోజుల్లో ఒక చెడ్డీతో ఒక గెటప్ వేశారనమాట. సో బెగ్గర్ గెటప్, అదే గెటప్ యాజ్ ఇట్ ఈజ్ దించేసి వేసాడనమాట. సో ఒంటి మీద బట్టలు లేకపోయినా క్యారెక్టర్ కోసం హ్యాపీగా చేస్తున్నాడు మనోడు. ఇంతకన్నా మంచి ఆర్టిస్టులు ఎక్కడ దొరుకుతారబ్బా మనకి. మనమేమో అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటున్నాం. తెలుగులో ఎంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సిగ్గు లేకుండా గౌరవంగా సిగ్గు లేకుండా జెన్యున్గా కష్టపడుతున్నాడు అనమాట. సో బిగ్ బాస్ 9 అనేది అంత పెద్ద రేటింగ్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్, ఫిక్స్ అయిపోయిన వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఇమాన్యులే. తను అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డాం. సో సంజన గారికి ఆయనకి ఉన్న బాండింగ్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఇప్పటికీ వాళ్ళతో అలాగే ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు, సరదాగా వాళ్ళ ఫంక్షన్కి అటెండ్ అవుతుంటారు. సో ఇమాన్యుల్కి తనూజకు ఉన్న బాండింగ్ అలాగే ఉంది. సో ఏ బాండింగ్ని బ్రేక్ చేసుకోలేదు, ఏ బాండింగ్ని మార్చుకోలేదు. లోపల ఎలా ఉన్నాడో బయట కూడా అలానే ఉంచాడు. సో అంటే ట్రోఫీ రాలేదని ఒక్క బాధ, అదొకటి వస్తే ఎంతో హ్యాపీగా ఉందాం. చాలామంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ ఎనీవే మనోడికైతే రియాలిటీ షోస్ మీద కొంచెం నమ్మకం అయితే కొన్ని పోయింది అనుకుంటా. ఎందుకంటే చాలా వరకు రియాలిటీ షోస్ అంటే అంటున్నారు ఇప్పుడు. సో యాజ్ ఈజ్ అంటే విన్నర్ అవ్వాల్సిన వ్యక్తిని అలా ఉండడం వల్ల కొంచెం బాధాకరంగా ఉంటుంది. బట్ ఆ బాధను ఎక్కడ చెప్పుకోలేదు, ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ ఏం చెప్పేసుకోలేదు. ఓకే నెక్స్ట్ ఏమవుద్ది అదే అవుద్ది చూద్దాం అని ఉన్నాడు. సో ఆర్టిస్ట్గా వచ్చాం, మనం ఆర్టిస్ట్గానే చేద్దాం అనుకుంటాను. నిజంగా ఎమాన్యుల్ నువ్వు చాలా గ్రేట్ నిజంగా. సో నెక్స్ట్ బిఫోర్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి ప్రాజెక్టులతో వస్తున్నాడు. సో ఎమాన్యుల్ ఖచ్చితంగా మంచి స్టేజ్కి వెళ్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్.